అందరికీ నమస్కారం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడుగ సంఘం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటం చేసిన గౌరవనీయులు శ్రీ పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇందుకు సహకరించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వారికి ప్రత్యేకంగా మా బేడబుడుగ సంఘం జన సంఘం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఈ నెల అసెంబ్లీ సమావేశంలో నిర్వహించిన వర్గీకరణ విషయంలో మూడు విడతలుగా చేసి 15 కులాలను ఒకటిగా చేర్చి 1% రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ 15 కులాల్లో 2 కులాలు మన్నే పంబల వారు ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా వీరు అన్ని రంగాలలో ముందు ఉన్నారు కనుక వీరిని ఈ ఏ కేటగిరీ నుండి తీసేసి మరో అవకాశం ఉంటే వేరే దాసరి కావచ్చు, ఒలే దాసరి కులాల వారు కావచ్చు, వారిని చేర్చి గత 2011 జనాభా ఆధారంగా 1% కేటాయించారు కనుక ఇప్పుడు 2024లో జరిగిన కులగణన ఆధారంగా మరో 2% రిజర్వేషన్ కేటాయించి అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నాం కాబట్టి మరో 2% రిజర్వేషన్ కేటాయించి వర్గీకరణ మరోసారి ఆలోచించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా గత అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు అంబేద్కర్ అభయాస్తం అని మేనిఫెస్టోలో పొందుపరిచారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 37 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు కూడా నియమించారు. వెంటనే ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని రంగాలలో ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అయితే అన్ని రంగాలలో వెనుకబడిపోయారని చేర్చిన కులాలకు, ఆ కులాల్లో మేజర్ కులమైన మా బేడబుడుగ సంఘాలకు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా నియమించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా 10,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుండి 4 మూలల నుండి వివిధ పనుల విషయంలో తెలంగాణ హైదరాబాద్కు వచ్చి రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ఆ తర్వాత ప్లాట్ఫామ్ల పైన నానా అవస్థలు పడుతున్న మా బేడబుడుగ సంఘాలకు హైదరాబాద్లో 1000 గజాల స్థలం ఇచ్చి ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మరోమారు కోరుకుంటున్నాము. అదేవిధంగా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ మా బేడబుడుగ సంఘాలు 80% పూరి గుడిసెలలో నివసిస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏమనగా ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో 20% గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కేటాయించింది కాబట్టి అందులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 20% మా బేడబుడుగ సంఘాలకు కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ పైన ఉన్న డిమాండ్లు దాదాపు వెనుకబడ్డ కులాలుగా మాకు ఎంతో అవసరం ఉన్నది కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ పైన ఉన్న డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఈ పైన ఉన్న డిమాండ్లు కనుక నెరవేర్చకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మా బేడబుడుగ సంఘం జన సంఘం తరఫున ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మరోసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నా పేరు సిరిపాటి వేణు, బేడబుడుగ సంఘం జన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.